హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని. చాలా కాలమైందండి వీడియో చేసి. మీ అందరూ నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. కొన్ని షూట్స్ వల్ల, నా పర్సనల్ వర్క్స్ వల్ల చాలా రోజుల నుండి యూట్యూబ్లో వీడియోస్ చేయకుండా, యాక్టివ్గా లేకుండా అయిపోయాను. సో మీ అందరూ నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారనుకున్నాను. సో ఐఎమ్ బ్యాక్. రెగ్యులర్గా మళ్ళీ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను, వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, కంటెంట్ చేస్తూ ఉంటాను, డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తూ ఉంటాను. సో యాజ్ ఆఫ్ నౌ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటని తీసుకుని దాని గురించి కూడా మనం విశ్లేషణ చేసి మాట్లాడుతూ ఉంటాను. జెన్యూన్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ప్రజెంట్గా ఏంటంటే మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది. బిగ్ బాస్ రివ్యూస్ అనేవి ఎవరికి ఫేవర్గా లేకుండా, ఏ కంటెస్టెంట్కి సపోర్ట్ లేకుండా జెన్యూన్ రివ్యూస్ని, వాళ్ళ గేమ్ ఆడే విధానాన్ని కానీ, బిగ్ బాస్ అప్రోచ్ అయ్యే విధానాలు కానీ, ఎవ్రీథింగ్ ఆటల గురించి కానీ, బిగ్ బాస్ సీజన్ 10 గురించి అండ్ అగ్నిపరీక్ష 2 గురించి నేను రివ్యూస్ అన్నీ కూడా మీ అందరికి ఇవ్వాలనుకుంటున్నాను. హోప్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇప్పటివరకు నన్ను ఆదరించిన యూట్యూబ్ ఫ్యామిలీ 32K సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే నన్ను ఆదరిస్తూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇకపోతే మనం అగ్నిపరీక్ష సీజన్స్ 2 స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్ 2 గురించి సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వచ్చాయి. అంటే అమ్మాయిల్ని కమిట్మెంట్ అడిగారు, కన్ఫర్మ్ చేపిస్తానని, అవి కొన్ని వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళిన వాళ్ళని ఆర్గ్యూ చేయకుండా, లేకపోతే జస్ట్ టైం ఇవ్వకుండా వాళ్ళని పేర్లు చెప్పేసి మీరు పనికిరారు వెళ్ళిపోండి అని చెప్పడం, ఇలాంటివి చాలా వచ్చాయి. వీటి గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాము. సో అవి జరిగిన మాట నిజమే అయి ఉండొచ్చు, కానీ మనం బిగ్ బాస్ టీంని కానీ, ఆ బిగ్ బాస్ టీవీని కానీ, మా టీవీని కానీ, ఎండమోల్ సైన్ వారి డిపార్ట్మెంట్ని కానీ మనం ఎవరిని నిందించలేము. థింగ్ ఏంటంటే వాళ్ళు హైర్ చేసుకుంటారు ఎంప్లాయీస్ని ఈ మనతో కనెక్ట్ అవ్వడానికి, జూమ్ కాల్ కనెక్ట్ చేయడానికి, వీడియోస్ అన్నిటిని కూడా మనం రిసీవ్ చేసుకోవడానికి, వాటిని చూడటానికి, అనలైజ్ చేయడానికి, మనతో కోఆర్డినేట్ చేయడానికి ఒక సర్టెన్ టీమ్ని వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఆ టీమ్ని హైర్ చేసుకున్నప్పుడే వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్తారు, మీరు ఇలాంటి పర్సనల్ కాంటాక్ట్ తీసుకోకూడదు, పర్సనల్గా విషయాలు మాట్లాడకూడదు, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళన్నీ స్ట్రిక్ట్గా చెప్తారు. కాకపోతే అందులో ఉన్న ఒకడు ఇద్దరు స్టూపిడ్ ఫెలోస్ ఉంటారు కదండి. ప్రతి సెక్టార్లో మనకు ఉన్నదే కదా. అమ్మాయిలు అనగానే చిన్న చూపుతో మాట్లాడటం, చిన్న చూపు చూడటము, ఏదో ఆట బొమ్మలాగా ట్రీట్ చేసే మనుషులు మనకు ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు. అలానే అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళు కాదు. దేర్ ఆర్ మెనీ జెంట్స్ అమ్మాయిల్ని సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, జెన్యూన్ సపోర్ట్ ఇస్తూ ఎంకరేజ్ చేసే అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే అందులో ఉన్నటువంటి ఒకళ్ళు ఇద్దరు దుర్మార్గులు అమ్మాయిల్ని అలా తప్పుగా మాట్లాడితే అందరినీ మనం అనడానికి లేదు. అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా టీం నుండి కఠినమైన శిక్ష ఉంటుంది. వాళ్ళని ఫైర్ చేస్తారు, తీసేస్తారు, టీంలో తీసేయటం కానీ, స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం కానీ, అతని త్రూ ఏదన్నా స్ట్రిక్ట్గా రాపించుకోవటం, దీనికి మాకు సంబంధం లేదన్నట్టుగా రాపించుకోవటం, అలాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి. అతనికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చుంటారు టీమ్ అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి పోతే ఈ సీజన్ అగ్నిపరీక్ష 1 సూపర్ హిట్ అయిపోయింది. అగ్నిపరీక్ష 1 తర్వాత బిగ్ బాస్ తర్వాత కళ్యాణ్ పడాల గారికి కానీ, డిమాండ్ పవన్కి కానీ, అగ్నిపరీక్ష త్రూ వచ్చినటువంటి కామనర్స్ అందరూ కూడా సెలబ్రిటీస్ అయ్యారు. వాళ్ళ లైఫ్ అనేది మంచిగా మూవ్ అవుతూ ఒక సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. కాబట్టి అలానే డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనే ఎన్నో కలలతో అగ్నిపరీక్షకి చాలామంది అప్లై చేస్తారు. దాన్ని కూడా ఫిల్టర్ చేస్తూ కొంతమందిని వీడియోస్ త్రూనే బయట తీసేస్తారు. చాలా తక్కువ వీడియోస్ని సెలెక్ట్ చేస్తారు. ఆ వీడియోస్ తర్వాత జూమ్ కాల్ అయింది. జూమ్ కాల్లో నుండి కొంత ఫిల్టర్ అయింది. జూమ్ కాల్ తర్వాత ఫ్యూ పీపుల్ని మనకి గ్రూప్ డిస్కషన్ పిలుస్తారు. గ్రూప్ డిస్కషన్ తర్వాత అరౌండ్ 70 మందిని మనకి స్టేజ్ మీదకి ఆడిషన్కి తీసుకురావడం జరిగిందనమాట. గ్రూప్ డిస్కషన్ నుండి కూడా చాలామందిని ఎలిమినేట్ చేశారు, చాలామందిని తీసుకున్నారు. కొంత స్క్రాప్ బ్యాచ్ని కూడా కొంతమందిని తీసుకున్నారు. కొంతమందిని ఇన్ఫ్లుయెన్సర్స్ని, యాంకర్స్ని, అన్ని సెక్టార్లో ఉన్న వాళ్ళని, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళని, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకున్నారు.
దాని తర్వాత స్టేజ్ మీదకొచ్చిన తర్వాత కొంతవరకు అంటే ఇప్పుడు మనం మూవీస్‌లో చూస్తాము, అన్ని చోట్ల చూస్తామండి. మనం యాక్ట్ చేసినవన్నీ కూడా సీన్‌లు కూడా సినిమాలో రావు. కొంత ట్రిమ్ అవుతాయి, ఎడిట్ అవుతాయి. వాళ్ళకి ఎంత ఫుటేజ్ కావాలో అంత ఫుటేజే తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. కంటెస్టెంట్స్ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళటం జరిగింది. చాలా బాధపడ్డారు. కొంచెం స్ట్రాంగ్‌గా మాట్లాడారు, ఇన్సల్ట్‌ఫుల్‌గా మాట్లాడారు. నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పి బాధపడిన వాళ్ళు కూడా చాలామందున్నారు. థింగ్ ఏంటంటే వాళ్ళ వే నుండి కూడా మనం ఆలోచిస్తే వాళ్ళకి స్ట్రిక్ట్‌గా చెప్తారనమాట. ఫిల్టర్ చేయాలి. ప్రోమోలో కూడా ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది నిన్న. ప్రోమోలో కూడా చెప్పారు కదా! ఎగ్జామ్‌కి ముందు మనకి టెస్ట్ లాగా లైక్ దీని తర్వాత మిస్సైల్ లాంచ్ చేయడానికి ముందు టెస్ట్ ఫైర్ లాగా ఇలా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా డిఫరెంట్‌గా ఫిల్టర్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే వచ్చిన కంటెస్టెంట్స్ అందరిని కూడా పిండి, పీల్చి పిప్పి చేసి వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎంత బోల్డ్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఎంత యాక్టివ్‌గా ఉన్నారు, ఎంత టాక్టివ్‌గా ఉన్నారు, ఎంత కామిక్‌గా ఉన్నారు, ఇవన్నీ కూడా చూస్తారు. అంటే ఒక్కొక్క వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఒక్కొక్క యాంగిల్ నుండి ఒకరిని తీసుకుంటారు. ఒక కామిక్ వేలో ఒకరిని తీసుకుంటారు, స్ట్రాంగర్ ఒకరిని తీసుకుంటారు, ఫెయిర్‌గా ఉండేలాగా ఒకరిని తీసుకున్నారు. అంటే ఒక జంట పక్షుల్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి సీజన్‌లో కూడా మనకు తెలిసిందే కదండీ! ఇప్పుడు మనకి ఒక లవ్ అఫైర్ ఉంటే గానో, లేకపోతే కాంట్రవర్సీ ఉంటేనో అలా సీజన్ అనేది హిట్ అవుతూ ఉంటుంది. కొంతమంది కాంట్రవర్సీ చేసే వాళ్ళని తీసుకుంటారు. ఇలా బోల్డ్‌గా ఉండే వాళ్ళని అలా తీసుకుంటారు. కొంచెం లైట్‌గా మాట్లాడి, తక్కువగా మాట్లాడి, లేదా వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, లేదంటే వీళ్ళు ఓవర్ హైప్‌లో ఉన్నారు, లేదంటే వీళ్ళు ఫేక్ చెప్తున్నారు అని వాళ్ళకి అనిపిస్తే జడ్జెస్‌కి వాళ్ళు డెఫినెట్‌లీ రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళు చెప్పుకోవటానికి, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి టైం అయితే ఇవ్వాలి. వాళ్ళకి కూడా కొంత ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ టైం పీరియడ్‌లో ఫిల్టర్ చేయాలి, ఎపిసోడ్ షూట్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళ ప్రోమో లాంచ్ ఉంటుంది. వాళ్ళు కూడా నిద్ర మానుకొని నైట్ 2 వరకు, 3 వరకు కూడా ఆడిషన్స్ చేస్తున్నట్టుగా మనం వింటూ ఉన్నాము. ఇవన్నీ ఒక ఎత్తైతే పాపం చాలామందిని ఇది మాత్రం కొంచెం బాధాకరమైన విషయం. అన్‌ఫెయిర్ అని చెప్పాలి. 1 గ్రీను, 2 గ్రీను వచ్చిన వాళ్ళని హోల్డ్‌లో పెట్టేశారు. లాస్ట్ సీజన్ అగ్నిపరీక్ష 1లో ఏం జరిగిందంటే వాళ్ళని హోల్డ్ చేసి అందరికీ గేమ్స్ పెట్టేసి మళ్ళీ అందులో నుండి ఫిల్టర్ చేసేసి 15 మెంబర్స్‌ని ఫైనలిస్ట్‌గా చేశారు. ఈసారి ఏమైందంటే 1 గ్రీను, 2 గ్రీన్‌లు వచ్చిన వాళ్ళని హోల్డ్ చేశారు. హోల్డ్ చేసిన వాళ్ళలో కొంతమందిని వీళ్ళు వీళ్ళు ఎవరైతే జడ్జెస్ ఉన్నారో బిందు మాధవి గారు, నవదీప్ గారు అండ్ అభిజిత్ గారు, యాంకర్ శ్రీముఖి గారు వీళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకొని వీళ్ళు సుట్కారేమో అని వాళ్ళ జడ్జెస్ డెసిషన్ అండి. ఇంక మనం ఏం చేయలేం. వీళ్ళు సూట్ గారు అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకొని కొంతమందిని స్టేజ్ మీదకి పిలిచి మీరు ఈ స్టేజ్‌కి సెట్ కారు, మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళకి టైం ఇవ్వకుండా వాళ్ళని పంపించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ డే, సెకండ్ డే ఆడిషన్స్ అప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్స్‌కి హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్, పావు గంట అట్లా డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఇచ్చే కంటెంట్‌ని బట్టి టైం ఇచ్చారు. థర్డ్ డే రోజు మాత్రం కంటెస్టెంట్స్‌కి టైం ఇవ్వలేదు. జస్ట్ 5 మినిట్స్‌లోనే ఫాస్ట్‌గా 3 రెట్లు ఇచ్చేసి పంపించేస్తారు అని చెప్పేసి కంటెస్టెంట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాధపడుతూ రీల్స్ చేస్తూ ఉన్నారు. ఐ అగ్రీ. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. బట్ అలా బాధపడుతూ ఉండకండి. బిగ్ బాస్ అగ్నిపరీక్ష లేకపోతే బిగ్ బాస్ ఇదొక్కటే మన లైఫ్ గోల్ కాదు, ఏం కాదు. ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. అంటే ఒక మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్ లేకపోతే ఇంపార్టెంట్ మన లైఫ్ టర్న్ అయ్యే మూమెంట్ మన లైఫ్లో మిస్ అయిందంటే కొంచెం బాధగానే ఉంటుంది. బట్ అలానే బాధపడుతూ మనల్ని మనం హర్ట్ చేసుకోవటం తప్ప ఏమీ చేయలేము. ఎందుకంటే బిగ్ బాస్ ఆడిషన్ వీడియో అప్లై చేసినప్పుడే అక్కడ టర్మ్స్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత మీరు ఎవరైతే గ్రూప్ డిస్కషన్ వెళ్ళారో వాళ్ళు ఇచ్చినటువంటి బుక్లెట్లో కూడా టర్మ్స్ కండిషన్స్ మీరు అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు, మొత్తం డెసిషన్ అంతా వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళదే ఉంటుంది. వాళ్ళని మీరు బ్లేమ్ చేయడానికి లేదు, వాళ్ళని మీరు పాయింట్అవుట్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. బట్ మీ బాధ ఐ కెన్ అండర్స్టాండ్, బాధపడండి. కాకపోతే
మరీ అంత నెగటివిటీ తీసుకొని మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవటం, బాధపడటం, లైఫ్ అంతా పోయింది అని డిప్రెస్ అయిపోవటం ఇదంతా కరెక్ట్ కాదని చెప్తున్నాను. మూవ్ ఆన్ అవ్వండి. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. మీ అందరికీ ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి, ఉన్నత స్థానానికి ఎదగాలి అని కోరుకుంటున్నాను. పట్టుదలతో కృషి చేయండి. ఈ సీజన్ మిస్ అయితే నెక్స్ట్ సీజన్కి ట్రై చేద్దాం. నెక్స్ట్ సీజన్ కాకపోతే ఒక సెలబ్రిటీ లెవెల్కి నేను కంటెంట్ క్రియేటర్గా మారుతాను, లేకపోతే యాంకర్గా మారుతాను, నాకు ఈ ఫీల్డ్లో ఉండాలి, సక్సెస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు మీరు ట్రై చేయండి. షార్ట్ ఫిల్మ్ మేకింగ్ లేకపోతే ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని ఒక సక్సెస్ఫుల్ అయ్యి లైమ్లైట్లోకి వచ్చేలాగా చూస్తే వాళ్ళంతటి వాళ్ళు మిమ్మల్ని పిలిచేలాగా మీ క్యారెక్టర్ని మీ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోండి. అంతేకాని వాళ్ళు ఏదో అవకాశం ఇవ్వలేదు నాకు, ఇట్లా చేశారని మీరు బ్లేమ్ చేసినంత మాత్రం వాళ్ళకి ఏం నష్టం ఉండదండి. ఎందుకంటే వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని, వాళ్ళు చెప్పిన వాటికి అన్నిటికీ ఒప్పుకొనే మీరు ఆడిషన్స్కి వెళ్ళారు కాబట్టి నథింగ్ విల్ బి హ్యాపెన్ నేను అనుకోవటం. అదేమి వాళ్ళకేం ఫరక్ పడదు. ఎప్పుడైతే బిగ్ బాస్ షో స్టార్ట్ అయిందో ఈ ఇన్స్టాగ్రామ్లో వస్తున్నటువంటి వీడియోస్ కానీ, ఎవరైతే హట్ అయ్యి బాధపడుతూ పెడుతున్న పోస్టులు ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి. ఎందుకంటే జనాలందరూ అట్రాక్ట్ అయిపోతారు. మన తెలుగు ప్రజలందరూ కూడా ఎవరైతే బాగా ఆడతారో, లేకపోతే ఎవరైతే సెంటిమెంట్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం జెన్యూన్ అనిపించారో వాళ్ళందరికీ మనం కనెక్ట్ అయిపోతాం. వాళ్ళని సపోర్ట్ చేయటం, గెలిపించుకోవటం మన బ్లడ్లోనే ఉంది. కాబట్టి మీరు బాధపడకండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరైతే రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోయారో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్లో మంచి వాటిల్లో మీకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ఇంకెవరైతే టాప్ 15కి సెలెక్ట్ అయ్యారో కొంతమందిని వాళ్ళు డిసైడ్ చేసేసి టాప్ 15 ఫైనల్ చేశారు. వాళ్ళకి గేమ్స్ కూడా అవుతున్నాయి. స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్స్ రన్ అవుతున్నాయి. ఆగస్టు 15th నుండి మనకి స్టార్మా, జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అని అనౌన్స్ కూడా చేస్తారు. కాబట్టి మీ అందరికీ ఇప్పటికే తెలిసిన విషయమే. సో జియో హాట్స్టార్లో అయితే మనకి 12th తర్వాత 15th స్టార్ట్ అవ్వగానే మనం జియో హాట్స్టార్లో చూడొచ్చు. ఎపిసోడ్ అయితే మా టీవీలో 10 o'clock టైం స్లాట్ కూడా ఫిక్స్ అయిపోయింది. కాబట్టి అందరూ వెయిట్ చేయండి. మరిన్ని అప్డేట్స్. షూట్ అయితే రన్ అవుతుంది. ఒకరోజు షూట్కి డెమాన్ పవన్ అగ్ని పరీక్ష 1లో ఎవరైతే సక్సెస్ అయ్యి బిగ్ బాస్లోకి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా అగ్ని పరీక్ష షూట్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు. శ్రీజ గారిని కానీ, డెమాన్ పవన్ కానీ, అగ్ని పరీక్ష టీం మొత్తం మోస్ట్లీ అగ్ని పరీక్ష నుండి ఎవరైతే బిగ్ బాస్కి వెళ్ళారో వాళ్ళందరినీ ఇప్పటికీ అగ్ని పరీక్ష ఫ్లేమ్ టూర్ అనేసి డెమాన్ పవన్, కళ్యాణ్ పడాల, విజయనగరం, విశాఖపట్నంలో అసలు సచ్ ఏ గ్రేట్ అండి. చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు అగ్ని పరీక్ష. ఈసారి మాత్రం మస్తు ప్రమోట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కూడా మీరు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆల్ 15 మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీరు బాగా ఆడి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. వెళ్ళేది కొంతమంది 6 వెళ్తారో 7 వెళ్తారో ఎంతమంది వెళ్తారో వెళ్ళినా కూడా స్పోర్టివ్గా ఉండండి, బాగా ఆడండి. ఆల్ ద వెరీ బెస్ట్. గేమ్స్ అన్నీ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఇకపోతే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇక నుండి రెగ్యులర్గా నేను కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటా, బిగ్ బాస్ రివ్యూస్ అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటా. రేపు ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన మరింత విశేషాలు, మరిన్ని సమాచారాలు, షూట్ ఎలా నడుస్తుంది, ఎవరెవరు కంటెస్టెంట్స్ పేర్లు ఇవన్నీ కూడా మీకు చెప్తాను. దీంతో పాటుగా ఇప్పుడు ఎవరెవరైతే బాధపడుతున్నారో ఆ మెయిన్ రీజన్స్ ఏంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. మీన్ వైల్ స్టే ట్యూన్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ నీడ్ ఆల్ యూస్ సపోర్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.